జాన్ స్మిత్ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన 2015లో అమెరికాలోని మిస్సౌరీలో జరిగింది. 14 ఏళ్ల జాన్ స్మిత్ తన స్నేహితులతో కలిసి జనవరి 19, 2015న ఒక గడ్డగట్టిన సరస్సు మీద ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా మంచు పగిలిపోవటంతో జాన్ మరియు అతని ఇద్దరు స్నేహితులు నీటిలో పడిపోయారు. స్నేహితులు బయటపడ్డారు, కానీ జాన్ 15 నిమిషాల పాటు గడ్డకట్టే చల్లని నీటి అడుగున ఉండిపోయాడు. రక్షణ దళాలు జాన్ను నీటి నుండి తీసి ఆసుపత్రికి తరలించేసరికి అతనిలో ఎటువంటి చలనం లేదు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు అతడిని బ్రతికించడానికి ప్రయత్నించారు. సిపిఆర్ చేశారు, కానీ అతని గుండె కొట్టుకోవటం లేదు, నాడి అందలేదు. జాన్ శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. చివరికి వైద్యులు జాన్ చనిపోయాడని నిర్ధారించి ఆ విషయాన్ని అతని తల్లి జాయ్స్ స్మిత్కు చెప్పారు. వైద్యులు ఆశలు వదిలేసిన ఆ సమయంలో జాయ్స్ స్మిత్ తన కొడుకు మృతదేహం దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ గట్టిగా ప్రార్థన చేసింది. పరిశుద్ధాత్ముడా, నా కొడుకును నాకు తిరిగి ఇవ్వు అని మొర్రపెట్టింది. ఆమె ప్రార్థన చేసిన వెంటనే అక్కడున్న మెడికల్ మిషన్లో చలనం మొదలైంది. 15 నిమిషాల పాటు నీటిలో, 45 నిమిషాల పాటు ఆక్సిజన్ లేకుండా ఉన్న జాన్ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవటం ప్రారంభమైంది. వైద్యులు దీనిని చూచి నిర్ఘాంతపోయారు. సాధారణంగా అంత సమయం ఆక్సిజన్ అందకపోతే మెదడు దెబ్బతింటుంది లేదా వ్యక్తి కోమాలోకి వెళ్తాడు. కానీ జాన్ స్మిత్ కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాడు. ఎటువంటి మెదడు సమస్యలు లేకుండా సాధారణ స్థితికి చేరుకోవటం వైద్య చరిత్రలోనే ఒక వింతగా నిలిచిపోయింది. ఈ వాస్తవ సంఘటన ఆధారంగా 2019లో బ్రేక్ త్రూ అనే హాలీవుడ్ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ కథ ప్రార్థన మీద నమ్మకాన్ని కలిగించింది. మనుషులు అసాధ్యం అని వదిలేసిన చోట విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని శక్తిని ఎలా రప్పిస్తుందో ఈ అద్భుతమైన సంఘటన నిరూపిస్తుంది.